సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి కలుగులో నుంచి ఒక్కొక్కరు మీడియా ముందుకు రావటం జరుగుతుంది. ఒకవైపు పోలీసులు వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసిన వేళ ఎవరైతే అనుమానితులుగా భావిస్తున్నారో వారు మీడియా ముందుకు వచ్చి తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పటంతో ఒకసారిగా ఒంగోలు ప్రజలు అవాక్కు అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి అనుమానితులంటే పోలీసులకు అనుమానం వస్తే ఎవరినైనా విచారించవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్నటువంటి అత్యుత్సాహం లొల్లి పోలీసులకు ఒక కేసుకు సంబంధించి అనుమానం వస్తే ఎవరినైనా విచారించవచ్చు. వారి వద్ద నుంచి కీలక సమాచారం తెలుసుకోవచ్చు. ఆ సమాచారాన్ని బట్టి పోలీసుల దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారాన్ని బట్టి కూడా వారు కేసులో పురోభివృద్ధి సాధించేందుకు అది దోహదపడతా ఉంటుంది. కేసు విచారణ కొలుక్కొస్తున్న వేళ కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్నటువంటి గందరగోళ పరిస్థితుల మీద కూడా ఒకసారి రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఎవరైతే అనుమానితులుగా ఉండారో వినోద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కొంత టాక్ అయితే వినిపించింది. వాళ్ళ తల్లిగారు మీడియా ముందుకు వచ్చేసి మా బిడ్డ అలాంటి వ్యక్తి కాదని, బిడ్డను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపణ చేయటంతో దీంతో ఒంగోలులో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారని కూడా తెలియజేయచ్చు. మరోవైపు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముప్పా సురేష్ భార్య లైవ్లో కూర్చొని డిబేట్లో కూడా ఆమె మాట్లాడటం, తన భర్తకి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పటం, అదేవిధంగా ముప్పా సురేష్ కూడా ఫోన్ ఇన్లో మాట్లాడటం. సో ఈ వ్యవహారం, ఈ కథంతా వ్యవహారం కూడా చూస్తూ ఉంటే పోలీసులకు తలనొప్పుగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. మీడియా చేస్తున్నటువంటి లొల్లి మరి ఎక్కడా కూడా ఇంతవరకు ఈ కేసుకు సంబంధించిన జాడ కానీ, ఈ కేసుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఎక్కడ కూడా పోలీసులు మీడియాతోటి వివరించాల. పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేస్తూ, అదేవిధంగా ఎస్పీ దామోదర్ గారు ఈ కేసు విచారణాధికారిగా కూడా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కొంతమంది కీలక సమాచారం, కొంతమంది వ్యక్తులను విచారించి వారి వద్ద నుంచి కూడా కీలక సమాచారం తీసుకోవటం జరిగింది. దానిలో భాగంగా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి, ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని నెల్లూరు నుంచి కూడా డైరెక్ట్గా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసుకు సంబంధించి కూడా పోలీసులు వైపు నుంచి వాళ్లకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం విచారణ జరిపిస్తూ విచారణ వేగవంతం చేస్తున్న వేళ వీరందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో అవాక్కు అవుతున్నటువంటి పరిస్థితులు మనకి ఒంగోలులో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కేసు విచారణకు సంబంధించి కూడా త్వరితగతిన ఒక కొలికి తీసుకొచ్చే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని కూడా తెలియజేయచ్చు. అదేవిధంగా అనుమానితులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయాల్లో స్పష్టత లేదని కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు.